ఇప్పుడు నాకు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్షులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. సో అలాంటి పక్షులు మనకు దగ్గరలో ఉన్నాయంటే చూడకుండా ఉంటామా మరి. సో అందుకని చెప్పి ఈరోజు మాకు దగ్గరగా ఉండే ఒక ప్లేస్ని విజిట్ చేస్తున్నాను అనమాట. ఒక్క అంటే ఆస్ట్రేలియా నుంచి అక్కడ నుంచి అంతా వస్తుందన్నమాట బర్డ్స్ అక్కడికి. మేబీ మీ అందరికీ చాలామందికి ఆ ప్లేస్ తెలిసే ఉంటుంది. సో ఆ ప్లేస్ని విజిట్ చేద్దామని చెప్పి ఈరోజైతే మేము స్టార్ట్ అయిపోయాము. అది ఎక్కడ ఏంటి అని చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ప్యాక్ అయ్యారనమాట. సో అక్కడ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది కదా, సో వాటికి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంతకీ ఎక్కడికి అంటే నేలపట్టు. సో ఇది మనకు సూలూరుపేట దగ్గరలో ఉంటుంది. మనం నాయుడుపేట నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఒక 20 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్లేసు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఇంకో ఓల్డ్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట. అంత మ్యాజిక్ ఉన్నింది ఈ ప్లేస్లో మాత్రం. సో ఈసారి వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల ఏమో ఆ క్లైమేట్ కానీ ఎక్కడ చూసినా వాటర్ కానీ నిజంగానే ఎక్కడికో వెళ్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట మాకైతే మాత్రం. సో ముందు ముందు మీరు కూడా చూస్తారు, మీరు కూడా సేమ్ ఫీలింగ్ మీకు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము నేలపట్టు హైవే నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అయితే ఇంకా స్ట్రైట్ రోడ్డు, మనకి ఇక్కడ ఇంకేం ఉండవు, మొత్తం అడవిలా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయన్నమాట. అసలు పక్కా పల్లెటూర్లు అంటే ఇవి ఎగ్జాంపుల్గా చెప్పచ్చేమో. వెళ్తున్న దారంతా సరే ఇలా ఎద్దులు ఎక్కువగా కనిపించాయి అన్నమాట. మేబీ పాలు ఇక్కడ నుంచే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి వస్తుందేమో మనకు అన్నట్లు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట వెళ్ళేటప్పుడు. సో దూరం నుంచి చూసినప్పుడు మేమైతే చిన్న పీకాక్స్ ఉంటాయి కదా అవి అనుకున్నాం, బట్ పీకాక్స్ కాదు, టర్కీ కోడ్లు అనమాట. టర్కీ కోడ్లను నేను చిన్న చిన్న సైజులో చూసాను కానీ ఈ సైజులో అయితే చూడలేదండి. ఎంత మంచిగా ఉన్నాయంటే అవి జస్ట్ పీకాక్ లాగా అలా విచ్చుకుంటున్నాయి అనమాట. సో ఆ క్లైమేట్కి అండ్ ఆ ఫుడ్కి, ఆ రియల్ ఫుడ్ అండ్ రియల్ ఏ పొల్యూషన్ లేకుండా దొరుకుతుంది కదా, అవి ఎంత హెల్తీగా ఉన్నాయో అసలు. ఇంకా అవి చూసి కొంచెంసేపు దాన్ని చూస్తూ ఉన్నామన్నమాట. బికాస్ కొత్తవి ఏదైనా చూసినప్పుడు పిల్లలు కూడా మంచిగా వాటి గురించి తెలుసుకుంటూ వాటిని చూస్తూ ఉంటారు కదా. సో దెన్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అండ్ నేలపట్టుకు అయితే వచ్చేసాము. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో మనకు టికెట్స్ ఉంటాయి. సో ఈ చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో కార్కి అయితే 150, బైక్ అయితే 50, 100 అలా ఉందన్నమాట. అండ్ పర్ హెడ్కి ఏంటంటే పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, చిన్న వాళ్ళకైతే 20 రూపీస్ అనమాట. సో టికెట్స్ తీసుకుంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి కదండి. సో బేసిక్ వాళ్ళు కూడా తీసుకునేది చాలా తక్కువే, మరి ఎక్కువ ఏం ఛార్జ్ చేయట్లేదు. ఒక 270 రూపీస్ ఏమో అక్కడ పే చేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో వెళ్తూ ఉంటే అసలు ఒక అడవుల్లో నుంచి వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది అనమాట మాకంతా. చుట్టూ పక్షుల సౌండ్స్ అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఐ థింక్ ఫిబ్రవరి దాకా ఉంటాయి అనుకుంటాను ఇవి. మార్చ్ నుంచి అయితే అసలు ఉండవు, ఫిబ్రవరి 15 దాకా అయితే పక్కా ఉంటాయి అనుకుంటాను. సో ఒకసారి తెలుసుకొని వెళ్ళండి అనమాట. ఈ జనవరిలో అయితే ఖచ్చితంగా మంత్ ఎండింగ్ వరకు అయితే ఫుల్ ఉంటాయి పక్షులు. ఇలా వెళ్తూ ఉంటే చిన్న చిన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటిని చూస్తే మనమే పెద్దవాళ్ళే కొంచెం ఫీల్ అవుతాం కదా, యాంగ్జైటీగా చూడాలి, వెళ్ళాలి, దాన్ని టచ్ చేయాలి అవన్నీ. ఇంకా పిల్లలకైతే అది ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో పాపం అవి ఫుడ్ కోసం వచ్చేసినాయి, అస్సలు ఐడియా లేవా అనమాట అవి ఉంటాయని. లేకపోతే క్యారెట్స్ అవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా వాళ్ళ దగ్గర ఏదో బిస్కెట్స్ అవి ఉంటే అవి పెడుతున్నారనమాట. ఫుడ్ వెయ్యగానే మంచిగా అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట, దగ్గరికి వచ్చి అలాగా తినేస్తున్నాయి అన్నమాట. ఆఖరికి అవి లేస్ కూడా తినేస్తున్నాయి, వాటికి కూడా బాగా అలవాటు అయిపోయినట్టుంది. ఒక 20-25 దాకా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత మనం స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బర్డ్స్, ఏదో ఒక బర్డ్స్
ఇవి వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా అయితే మనము కార్ పార్కింగ్ చేయాల్సిన స్పేసు ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా మనం వాక్వే ఉంటుంది, వాక్వేలో ఇంకా పక్షులు చూసుకుంటూ వెళ్ళడమే అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ వచ్చున్నారు. మరీ అంత క్రౌడ్ అయితే ఏం లేదండి, నార్మల్గానే ఉన్నిందనమాట. ఒక 50 to 60 మెంబర్స్ ఉన్నారేమో అంతే. సో ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా ఏమి అలో లేదనమాట, బైక్స్ కానీ కార్స్ కానీ ఏం అలో లేదు, మంచిగా నడిచి వెళ్ళాలి. ఇలా చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్లో ఇలా వుడ్స్తో చేస్తారు కదా, వుడ్తో అలాంటివి కొన్ని చైర్స్ అయితే పెట్టున్నారనమాట. అండ్ పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఇలా మంచిగా చాలా బొమ్మలు పెట్టున్నారు. ఇంకా అవి చూసిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు ఆడుకోవాలంటారు కాబట్టి కాసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది, అస్సలు ఎండలేదు, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మనం రియల్వి చూసేదానికన్నా ముందు మనకు ఇక్కడ ఫ్రంట్లోనే ఒక చిన్న ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. అంటే ఏమేమి ఉంటాయి, బర్డ్స్ గురించి, వాటి సౌండ్స్ గురించి అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా చిన్నది ఒక చిన్న రూమ్లో పెట్టున్నారనమాట. సో ఫస్ట్ అయితే ఇలాగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే రియల్గా ఉన్నట్లే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చి ఫస్ట్ రూమ్ మనకు. అండ్ మనకు ఇక్కడ అన్ని పక్షుల గురించి అంటే నేల పట్టుకొచ్చే పక్షులు, వాటి ముక్కులు, వాటి కాళ్ళు అండ్ వాటి తల, వాటి తోక అన్నీ పెట్టారనమాట. అండ్ ఇది వచ్చి ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట. వాళ్ళు క్యాప్చర్ చేసి మనకు కనిపించే బర్డ్స్ అన్ని రియల్ వాయిస్ని క్యాప్చర్ చేసి మనం ఒకటి ప్రెస్ చేయగానే ఆ సౌండ్ వస్తుందన్నమాట, దానికి సంబంధించిన సౌండ్. ఇదైతే చాలా బాగా అనిపించింది మాకు. పిల్లలైతే ఈ సెగ్మెంట్ అయితే చాలా ఇష్టపడతారనమాట. సో అది రియల్ సౌండ్స్ని వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టారు కాబట్టి కిడ్స్ విల్ ఎంజాయ్ అనమాట, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అసలు ఏంటి, ఆ పక్షులు ఎందుకు వచ్చాయి, ఇదొక పర్యాటక రంగంలాగా ఎందుకు, అవన్నీ కూడా చిన్న చిన్న ఇలాగా పెట్టేస్తుంటారనమాట. అండ్ మనం ఎలా రావాలి, ఎలా వెళ్ళాలని కూడా ఒక ఇలాగ రాసి పెట్టేసి ఉంటారనమాట. ఇది యాక్చువల్గా మనకు పులికాట్ సరస్సు దగ్గర ఉంటుందండి. దీనికి ఏంటంటే సేమ్ అవి ఫారిన్లో ఏ క్లైమేట్ అయితే ఫీల్ అవుతుందో సేమ్ క్లైమేట్ని ఇక్కడ ఫీల్ అవుతుందంట. యాక్చువల్గా పక్షులకి ఎక్కువ తెలుస్తుంది అంటారు కదా ఫ్యూచర్ అంతా కూడా. సో వాటికి అక్కడ ఆహారం ఈ టైంలో దొరకదు. అందువల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చి సేమ్ ఈ స్పాట్ తప్ప ఇంకెక్కడ మన ఇండియాలో ఎక్కడికి వెళ్తుంది వచ్చి అక్కడ మీకు చూపిస్తాను కదా ముందు అవి ఎందుకు వస్తాయి కూడా మనకు మంచిగా అర్థమవుతుంది. అవి వచ్చి అక్కడ ఉండి ఒక 2-3 months 2.5 months అలా ఉండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో వాటికి అనుగుణంగా ఉండే స్థలం కాబట్టి అవి ఎవ్రీ ఇయర్ వస్తాయి. సో ఈ ఆఫ్టర్ కరోనా కొంచెం తగ్గాయి అన్నమాట. సో ఈ ఇయర్ అయితే మాత్రం చాలా అంటే చాలా పక్షులు వచ్చున్నాయి. అండ్ చాలా బాగా అనిపించాయి అనమాట. చాలా పెద్ద పెద్ద పక్షులు వచ్చున్నాయి. అండ్ ఇది కూడా ఒక చిన్న శాంపుల్ లాగా ఊరికి అలా పెట్టారు. అసలు రియల్గా ఉన్నట్లే అనిపించింది అనమాట. ఈ ఫ్రేమ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చిన్న ఉంటారు కదా సైంటిస్టులు, వాళ్ళకి ఏదో చిన్న సెమినార్ లాగా జరుగుతుంది అక్కడ. అండ్ ఫైనల్గా అయితే మేము వచ్చి వెళ్ళి చూడాలి అనుకున్న దానికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో చిన్న చిన్న పక్షులు, అవి బటర్ఫ్లైస్ అవన్నీ చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఆఖరికి పక్షులకి ఇలా బొమ్మలు కూడా పెట్టేశారనమాట, స్టేడియంలు కట్టి. సో చాలా బాగా అనిపించింది. చాలా వాటికి పెట్టారు. ఇది ఒక నల్ల కాకంట, నీటి కాకి, ఇంతకుముందు చూసింది వచ్చి ఫెమింగో, అలా ఒక 3-4 వాటికేమో పెట్టున్నారనమాట. సో ఒక చిన్న హట్ లాగా ఉన్నింది. సో
నడిచొస్తాం కదా! జస్ట్ అక్కడ రిలాక్స్ అవ్వడానికనమాట. సో, చాలా వేవ్స్ ఉంటాయి. బట్ అవన్నీ ఏవి మనకు సెక్యూర్ కాదు. సో, వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మనం అక్కడికెళ్ళి ఏదైనా చిక్కుకున్నా, ఏమైనా జరిగినా సరే. సో, ఒక వే అయితే వాళ్ళు నీట్‌గా ఫెన్సింగ్ వేసి, మంచిగా రెడీ చేసున్నారనమాట. ఆ వేలోనే వెళ్ళాలని చెప్పి మనకు ముందే చెప్పేస్తారనమాట. సో, ఇక్కడ ప్లాస్టిక్స్ అలాంటివి ఇంత మంచి నేచర్‌లో మనం వెళ్లి ప్లాస్టిక్స్ ఏస్తే అది కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం పొల్యూషన్‌లోనే ఉన్నాం కదండీ! మళ్ళీ మంచిగా ఉండే స్పేస్‌ని కూడా ఎళ్లి మనం ఎందుకు పొల్యూట్ చేయాలి చెప్పండి. అందుకని చెప్పి ముందుగానే రాసి పెట్టేశారనమాట వాళ్ళు. పొల్యూషన్ ప్లాస్టిక్స్ ఏం వేయకూడదు ఇక్కడ అని చెప్పి. సో, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. పెద్ద క్రౌడ్ అయితే లేరనమాట. మేము అంటే ఒక చాలా తక్కువ మందే ఉన్నారు. బట్ రిటర్న్ అయ్యేటప్పుడు చాలా మందొచ్చారనమాట. ఇలా ఏంటంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగున్నాయి. వాటి నుంచి వెళ్ళామంటే మనకు వ్యూ కనిపిస్తుంది. వ్యూ చాలా బా అనిపిచ్చింది. అండ్ ఇది చూడండి ఎన్ని పక్షులున్నాయో. సో, మేబీ మొబైల్‌లో అంత క్లారిటీ లేదేమో. రియల్‌గా అయితే అసలు భలే ఉన్నిందనమాట సీనరీ అయితే మాత్రము. నిజంగానే పెద్ద పెద్ద పక్షులు గుంపులుగా ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఫ్రంట్ ఎళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఇంకా వెళ్దాం. ఇంకా ఫ్రంట్ ఎళ్లి ఇంకా చూద్దాం అనమాట. ఇది వ్యూ అనమాట. ఈ పులికాట్ సరస్సులో రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇలా వాటర్‌లో నుంచే చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. అందుకని చెప్పి వాటికి ఆ బర్త్ ప్లేస్ ఫీల్ కలుగుతుందో ఏమో మరి అన్నీ వచ్చి ఇలా వాలిపోయి ఉంటాయి. చూసారా ఎన్ని పక్షులున్నాయంటే. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఏంటంటే వీటికి, అండ్ ఏ పక్షి కూడా అంటే రకరకాల పక్షులు ఉంటాయి కదా! ఏ పక్షి కూడా ఒక పక్షి ఆక్రమించుకున్న చెట్టు పైన ఇంకో పక్షి రాదంట. అండ్ గుడ్లు పెట్టేసి వెళ్తాయి కదా! 1 ఇయర్ తర్వాత అవి సేమ్ అదే చెట్టు పైకి వచ్చి వాలుతాయి. చూడండి మనకన్నా పక్షులు ఎంత ఫార్వర్డ్‌గా ఉన్నాయో అసలు. అండ్ అంత ఎవ్వరు వేటిల్ని ఏవి డిస్టర్బ్ చేయకుండా ఆ నదిలో దొరికే, ఆ లేక్‌లో దొరికే చేపల్ని తింటూ వాటి లైఫ్‌ని ఫుల్ ఎంజాయ్ చేస్తాయన్నమాట ఈ 2½ మంత్. మనము ఇక్కడ మోస్ట్‌లీ చూసేవి ఇవి అనమాట. ఇక్కడ రాసున్నారు కదా పక్షులు, ఇండియన్ మోర్ హెన్, లిటిల్ ఇవన్నమాట. ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకక్కడ. సో, వాటిని ఎంత జూమ్ చేసినా సరే మనకంత క్లారిటీ లేదు. బికాస్ అవి చాలా దూరంలో ఉన్నాయి కదా! అందుకని చెప్పి ఇలా పెట్టున్నారు. చూసారా? ఇవి అయితే అసలు ఎంత పెద్దవున్నాయంటే నాకు తెలిసి ఒక్కొక్కటి ఒక 12-15 కేజెస్ దాకా ఉంటాయన్నమాట. అంత మంచిగున్నాయి వెయిట్ అవి. సో, ఇలాగా ఓవరాల్‌గా అక్కడక్కడ లేక్‌లో బోట్స్ కనిపిస్తూ ఉంటే నేచర్‌కి ఎంత దగ్గరగా ఉన్నామో అనిపించిందనమాట. అక్కడ గాలి కూడా మేబీ మనం బాగా ఇక్కడ పొల్యూషన్‌లో ఉండి ఏమో అక్కడ వెళ్ళగానే మనకు స్కిన్ కూడా ఒకలాగా అయిపోతుందనమాట. అంతా ఒక పొల్యూషన్ లేని ఏరియాలోకి వెళ్ళిపోయాము. అండ్ అసలు ఒక చిన్న డస్ట్ గానీ, పొల్యూషన్ అయ్యే రీజన్ కానీ అక్కడ ఏదీ లేదండి. అందువల్లే ఏమో మన స్కిన్ కూడా కొంచెం ఏమంటారు, కొంచెం స్టిక్కీగా అయిపోయిందనమాట మాకందరికీ కూడా. అంతా అసలు చాలా బా అనిపించింది. అండ్ డెఫినెట్‌గా మీరు గాని దగ్గర ఉంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. సో, ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా దగ్గరగా చూడొచ్చేమో. అండ్ ఇదైతే ఫైనల్ థింగ్ అనమాట. ఇక్కడ చిన్న ఉన్నాయి ఇక్కడ కూడా పిల్లలకి జస్ట్ సిట్టింగ్, అంటే చాలా దూరం నడిచొచ్చాం కదా! జస్ట్ అక్కడ కూడా కొంచెం ఆరాంసే కూర్చునేదానికి ఇలా బెంచెస్ ఏసున్నారనమాట. మోస్ట్‌లీ బెంచెస్ కూడా కొన్ని వుడ్‌తో, కొన్ని ఇలా స్టోన్స్‌తో అలా వేసున్నారు. పిల్లలు కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని అండ్ ఆ నేచర్‌ని కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకా బ్యాక్ స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడ ఒకటి ఉన్నిందనమాట, ఒక బిల్డింగు. దానిపైకి ఎక్కితే ఇంకా వ్యూ బాగుంటుందని చెప్పారు. సో, ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇది మనకు లాస్ట్ వ్యూ అనమాట. బట్ ఇక్కడ నుంచి అయితే ఒక్క సైడే పక్షులు ఉన్నాయి కానీ మిగతా సైడ్ అంతా ఏం పక్షులు లేవనిపించింది. బట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ ఒక్క సైడే పక్షులు ఉన్నాయి. అండ్ పక్షులన్నీ మనకు ఫ్రంట్ సైడ్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ అయితే పెద్దగా ఏం లేవండి. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మనకు పొలాలు ఉన్నాయి. అండ్ వరి ఏదో సాగు చేస్తున్నారు అనుకుంటాను. అండ్ ఇక్కడితో అయితే
కంప్లీట్ అయిపోయింది పక్షుల్ని చూడడం అయితే. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలామంది వస్తున్నారనమాట చూడడానికి. మేబీ అంత ఎక్కువ టైం పట్టదు కదా, దగ్గరగా ఉండే వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం లంచ్ చేసుకొని వస్తూ ఉంటారు కదా. అండ్ దట్టు టైమింగ్స్ ఏంటంటే మనకు 8:30 to 5 వరకు అనుకుంటాను ఈవినింగ్. అండ్ రిటర్న్లో అయితే మాత్రం చాలా జనం ఉన్నారు, కెమెరాస్ తీసుకొని అన్నీ తీసుకొని మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి. ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటామంటే ఇంకా మంచిగా ఇక్కడ ఆడుకొని ఇచ్చామన్నమాట. బికాస్ మనకి ఇంత స్పేస్ ఉండదు, వాళ్ళకి పాపం ఇంత టైం ఉండదు స్కూల్స్ ఉండేటప్పుడు ఇంతసేపు ఆడుకునేదానికి కూడా. అండ్ ఇన్ని బొమ్మలు అయితే ఎక్కడ అంటే టౌన్స్లో కానీ ఎక్కడ ఉండవు కదా. సో కాసేపు ఆడుకొని ఇచ్చామన్నమాట, మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఈ వుడెన్ వాటిపైన మంచిగా కూర్చొని అండ్ ఇక్కడ చూసారా టాటాయిస్ని కూడా ఎంత మంచిగా చేస్తున్నారు. అన్నీ కూడా మనకు చెక్కతో చేసినట్టువే అనమాట. ఎంత క్లారిటీగా ఎంత బాగా చేశారో అనిపించింది. అండ్ ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1:40 అయిపోయింది అనమాట. సో ఒక 20 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం. ఒక 2:10 to 5 లోపల ఇంకా మనం చేరిపోతాం అనమాట. ఫుల్ ఆకలేస్తానింది అండ్ చాలా దూరం నడిచాం కదా, అండ్ చాలా టైం కూడా అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుంటే ఇంకా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. సో మెనూ చూసాం కానీ ఆబ్వియస్లీ సండే వెళ్ళామండి. వెజ్ అయితే అస్సలు చూస్ చేసుకోలేదు, అన్నీ నాన్ వెజే చూస్ చేసుకున్నాము మేము. ఎప్పుడైతే మంచిగా ఆకలి అవుతా అంటుందో ఫుడ్ కూడా వాళ్ళు పాపం 5 to 10 మినిట్స్లో తెచ్చిచ్చినా సరే మనకు అది చాలా ఎక్కువ టైమింగ్ అనిపిస్తుంది కదా ఆకలిగా ఉండేటప్పుడు. ఫస్ట్ అయితే ఈ డ్రాగన్ది ఎందుకో పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఈ డ్రాగన్ చికెన్ అంటే ఫస్ట్ వెళ్ళగానే మాకు అదే కావాలంటారనమాట. నెక్స్ట్ తండూరి అండ్ ఆబ్వియస్లీ బిర్యానీ అన్నీ టేస్ట్ చేసేసి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామన్నమాట. సో డెఫినెట్గా మీకు వీలైతే డెఫినెట్గా నేలపట్టుని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఒక మంచి స్పాట్ అనమాట ఈ హాలిడేస్కి. ఎలాగో ఇప్పుడు హాలిడేసే కదా మనకు సంక్రాంతికి, ఒక హాఫ్ డేలో అన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. సో మీకు అందరికీ ఏదైనా యూజ్ అవుతుంది, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అని చెప్పి షేర్ చేశాను. డెఫినెట్గా వెళ్ళండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. కామ